ఆ ప్రేమ చివరి లేఖ. ఒక సాధారణ రోజున ఆమెను మొదటిసారి చూశాడు. ఆ చూపే అతని జీవితాన్ని మార్చేసింది. ఆమె నవ్వుతే ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించేది. కానీ ఆమెకు తెలియదు, ఎవరో ఆమె కోసం ఊపిరి పీలుస్తున్నాడని. రోజూ దూరం నుంచే చూసేవాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆమె ప్రతి సంతోషం అతని ప్రార్థన, ప్రతి కన్నీరు అతని బాధ. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని చెప్పాడు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె నవ్వి, ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే అంది. ఆ మాట అతని హృదయాన్ని ముక్కలుగా చేసేసింది. అతను బయట నవ్వాడు, కానీ లోపల చనిపోయాడు. తరువాతి రోజులలో ఆమె ఇతరులతో మాట్లాడినప్పుడల్లా అతనికి శ్వాస ఆగినట్లయ్యేది. అతని డైరీలో ప్రతి పేజీ ఆమె పేరుతో నిండిపోయింది. ఆ రాత్రి అతను ఒక లేఖ రాశాడు. ప్రేమ అంటే కలిసిపోవడమే కాదు, కొన్నిసార్లు మౌనంగా వెళ్ళిపోవడము ప్రేమే. నీవు సంతోషంగా ఉంటే చాలు. నా జీవితం తన అర్థాన్ని కనుగొంది. లేఖ పక్కన ఆమె ఫోటో మరియు చిన్న చిరునవ్వు. తర్వాత ఆ గదిలో నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ఆమె ఆ లేఖ చదివినప్పుడు కన్నీరు ఆగలేదు. ఎందుకు అలా చేశావు అని ప్రశ్నించుకున్న సమాధానం ఆమెకప్పుడు అర్థమైంది. ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు, ఎందుకంటే ఎవరో దానికోసం ప్రాణమిస్తుంటారు. ఆమె ప్రతిరోజు ఆ లేఖని చదివి ఒక మాట చెబుతుంది, క్షమించు, నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నా.